Own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. జీవితంలో ఎదురయ్యే కష్టాలు సమస్యలు దాటుతూ ముందుకు సాగాలి. అంతేకాని అధైర్యపడకూడదు. ఎలాంటి క్లిష్టతర పరిస్థితులు ఎదురైనా లక్ష్య సాధన దిశగా ముందుకే సాగాలి తప్ప వెనుకడుగు వేయకూడదు. ఇలా అనుకున్నాడు కాబట్టే ఆ బాలుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఓవైపు అష్టకష్టాలు పెడుతున్న అనారోగ్యం, మరోవైపు కుర్చీలో నుంచి కదలలేని స్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఇబ్బంది పెట్టే వ్యాధి. అయినప్పటికీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ఓవైపు కోట్లాది రూపాయలను సంపాదిస్తూనే మరోవైపు తన అనారోగ్యానికి చికిత్స చేయించుకుంటున్నాడు. అతని గురించి తెలిస్తే ఎవరైనా అయ్యో అనక మానరు. అతని పేరు స్పార్షా. వయసు 13 సంవత్సరాలు. ఉంటున్నది అమెరికాలోని న్యూజెర్సీలో. భారత సంతతికి చెందిన బాలుడు ఇతను. అయితే ఈ బాలుడికి పుట్టుకతోనే ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అనే వ్యాధి వచ్చింది. దీంతో ఈ బాలుడు పుట్టడమే 35 చోట్ల ఎముకలు విరిగిపోయి పుట్టాడు. ఆ తరువాత కూడా ఎముకలు విరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అతని శరీరంలో 140 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ఇక భవిష్యత్తులో ఎన్ని చోట్ల ఎముకలు విరుగుతాయో తెలియదు. అందుకు కారణం అతనికి ఉన్న ఆ వ్యాధి. దీంతో ఆ బాలుడు వీల్చైర్కే పరిమితమయ్యాడు. అయితేనేం సంగీతం నేర్చుకున్నాడు. అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. నాట్ ఎఫ్రైడ్ పేరిట 2016 జనవరిలో స్పార్షా ఓ వీడియో సాంగ్స్ ఆల్బమ్ను విడుదల చేశాడు. దీంతో ఆ ఆల్బమ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఆదరణ లభించింది. దాదాపుగా 6 కోట్ల మంది ఆ ఆల్బమ్ను చూశారు. సోషల్ మీడియాలో ఇతని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ బాలుడు ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. అనేక మంది కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. మరోవైపు పాటలు పాడడం ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. అలా సంపాదించిన డబ్బును తన వైద్యం కోసం వాడుతున్నాడు. కాగా ఇతను రాగా ర్యాప్ పేరిట మరో కొత్త ఆల్బమ్ను విడుదల చేయగా అది కూడా పాపులర్ అయింది. దీంతో లైవ్ షోలు చేయడం మొదలుపెట్టాడు. గత డిసెంబర్ నెలలో ముంబైకి వచ్చి ఓ టీవీ టాక్ షోలో పాల్గొన్న ఈ బాలుడు ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. కాకపోతే అది సాధించేందుకు కావాల్సినంత తపన సాధన ఉండాలి. వెరీ సింపుల్గా సాధించవచ్చు అన్నాడు. తనకు గ్రామీ అవార్డులు అక్కర్లేదని, తన పాటను ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వినాలన్నది తన ఆశ అని అన్నాడు. కనీసం 100 కోట్ల మంది ప్రేక్షకుల ముందు ఓసారి ప్రదర్శన ఇవ్వాలన్నది అతని కోరిక అని చెప్పాడు. ఏదో ఒకరోజు ఆ కోరికను సాధిస్తానన్న సంపూర్ణ విశ్వాసంతోనే ముందుకు పోతున్నానని ఆ బాలుడు చెప్పాడు. కాగా స్పార్షా తన పేరును ప్యూరిథమ్గా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ప్యూర్ ప్లస్ రిథమ్ అనే 2 పదాలను కలిపి ఆ పేరు పెట్టుకున్నాడు. ఇక అతని కల నెరవేరాలని మనము ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.